మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలని మొక్కు తీర్చుకుంటూ ఉంటే అక్కడికొచ్చిన వదిన నా మొక్కు తీర్చడం కోసం సహాయం చేసింది. నేను కోరుకున్నదే జరుగుతుంది అని చెప్పింది. ఈ దొంగ మొక్కులు, దాని దొంగ మాటలు కట్టిపెట్టండి. మీ నాటకాలు నాకు తెలియవనుకుంటున్నారా? ఆ అహల్య పక్కా 420 చీటర్. ఇలా అంటున్నందుకు క్షమించండి అత్తయ్య. అహల్య వదిన మీరనుకున్నంత చెడ్డదేం కాదు, చాలా మంచిది అత్తయ్య. తనని మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఏంటే ఒక పక్క అదితి గురించి ఇంత బాధపడుతుంటే నువ్వేమో అహల్య మంచిదని సపోర్ట్ చేస్తున్నావా, సర్టిఫికెట్ ఇస్తున్నావా? చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన అదితి కంటే నిన్నగాక మొన్నొచ్చిన ఆ అహల్యని వెనకేసుకొస్తున్నావా? అది మంచిదైతే అదితి చెడ్డదా? అయ్యో, నా ఉద్దేశం అదితి చెడ్డదని కాదత్తయ్య. నీ ఉద్దేశం ఏంటో మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తానే. రా అత్తయ్య, రావే. అత్తయ్య రా. ఎక్కడికి అత్తయ్య? అత్తయ్య, అత్తయ్య, ఆగు. అత్తయ్య, అత్తయ్య ఏం చేస్తున్నారు? అత్తయ్య, అత్తయ్య వద్దత్తయ్య. అత్తయ్య, అత్తయ్య వద్దత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య వద్దత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య వద్దు. అమ్మా! అత్తయ్య, మావయ్య. ఏంటి కార్తీక్? శ్రావ్య వాళ్ళు వస్తున్నారంట అత్తయ్య. అవునా? శ్రావ్యతో పాటు నందు కూడా వస్తున్నాడా? లేదు మావయ్య, శ్రావ్య యామిని గారే వస్తున్నారు. అత్త కోడలు రావడం ఏంటి? మళ్ళీ ఆ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? మమ్మీ, ఏమైంది శ్రావ్య? శ్రావ్య ఏమైంది? చెప్పమ్మా. వంట చేస్తుంటే చేయి కోసుకున్నావా, లేక వేడి పాత్ర ఏమైనా తగిలిందా? అలా నిమ్మక నీరెత్తినట్టుంటావేంటి? ఏం జరిగిందో చెప్పు. నేను చెప్తానండి. శ్రావ్య అరచేతిలో కర్పూరం వెలిగించుకుని దేవుడికి హారతిచ్చింది. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేసావు? అప్పటికే వద్దని నేను చెప్తూనే ఉన్నానన్నయ్య, కానీ శ్రావ్య వింటేగా. రేపు కోర్టులో గౌతమ్ అహల్యల విడాకుల కేసుంది కదా, వాళ్ళకి విడాకులు రావాలి, గౌతమ్ అదితిల పెళ్లి జరగాలని చెప్పి అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతిచ్చింది.
ఆఖరికి నందు చెప్పినా వినలేదు. మన ప్రేమ సక్సెస్ అయిపోయింది, మన పెళ్లి జరిగిపోయింది. అలాగే అదితి ప్రేమ సక్సెస్ అయిపోయి అన్నయ్యతో పెళ్లి జరగాలి అని నందుతో చెప్పింది. ఇంత మంచి కోడలు నాకు దొరికినందుకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది. ఈ కాలంలో ఆడపడుచుల గురించి ఇలా ఏ ఆడపిల్ల ఆలోచిస్తుంది చెప్పండి? కానీ నా కోడలు ఆలోచించింది. అదితి మీద తనకున్న బాధ, బాధ్యత ఈ ఇంట్లో కొంతమందికి లేదు. ఆ బాధ బాధ్యత ఉండాల్సిన వాళ్ళకు ఉండాలి. మిగతా వాళ్ళకుంటే ఏం ప్రయోజనం యామిని? దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఏమీ పట్టనట్టున్నారు. మనం ఏం చెప్పినా వాళ్ళకి చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నా మా కోడలైతే మా గురించి ఆలోచిస్తుందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తూ మిమ్మల్ని చూసినట్టుంటుంది కదా అని శ్రావ్యం తీసుకొచ్చాను. మంచి పని చేసావు యామిని. చిన్నపిల్లయినా శ్రావ్య మన రెండు కుటుంబాల గురించి ఎంత ఆలోచిస్తుందో అర్థమైంది. ఇక అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే మరీ మంచిదవుతుంది. నిజానికి శ్రావ్య ఇలా చేయడం నాకేం నచ్చలేదండి. మా ఇంట్లో చెప్తే బాగోదని ఈ ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నాను. చూడు శ్రావ్య, రేపు విడాకులు రావాలని నువ్వు కోరుకుంటున్నావు, మంచిదే. కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఎందుకంటే రేపు విడాకులు రాకపోతే నువ్వింకెలాంటి పిచ్చి పనులు చేస్తావో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. మళ్ళీ రేపు నీకేదైనా అయితే వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు?